నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గుంటూరు జిల్లా ఆలూరులో రైల్వే భద్రతా సిబ్బందిపై రాళ్ల దాడి, పోలీసుల కాల్పులతో దుండగుల పరారు. రాష్ట్రంలో 142 పరీక్షా కేంద్రాల్లో ఏపీ ఈఏపీ సెట్, నిమిషం ఆలస్యమైన అనుమతించని అధికారులు. అసోం సీఎంగా నేడు హిమంత బిశ్వ శర్మ ప్రమాణం, హాజరు కానున్న మోదీ, చంద్రబాబు సహా ప్రముఖులు. ఖరీఫ్కు కావలసిన ఎరువుల నిల్వలు ఉన్నాయన్న కేంద్రం, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి. ఇరాన్ సైనిక విమానాలకు రక్షణ కల్పిస్తోన్న పాకిస్తాన్, అంతర్జాతీయ వేదికపై మరోసారి దాయాది ద్వంద్వ వైఖరి బట్టబయలు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పుల కలకలానికి సంబంధించిన సమాచారం ఏంటి? వెంకటేష్, ఇవాళ తెల్లవారుజామున 2-3 గంటల సమయంలో గుంటూరు జిల్లా నిడుబోరు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు రైల్వే గేటు వద్ద కాల్పులు జరిగాయి. జీఆర్పీ పోలీసులు కొంతమంది దొంగల ముఠా పైన ఈ కాల్పులు జరిపారు. ఇటీవలి కాలంలో రైల్వే సిగ్నల్స్ ను ట్రాక్ చేయడం, వాటిని ధ్వంసం చేయడంతో పాటుగా కొన్ని చోట్ల వైర్లు కత్తిరించి ఆ సిగ్నల్స్ పడకుండా ఆపివేయడం ద్వారా రైళ్లను ఎక్కడెక్కడ నిలిపివేస్తున్నారు కొంతమంది ముఠాలు. అక్కడ ఆ రైలు ఆగిన వెంటనే ఆ రైళ్లకి ప్రవేశించి దొరికినటువంటి వస్తువులు కానీ, లేకపోతే ప్రయాణికులకు సంబంధించిన ఆభరణాలు, ఇతర నగదు ఇలాంటివి చోరీ చేసుకుని వెళ్లిపోతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక 5 నిమిషాల లోపే ఈ ప్రక్రియ అంతా దొంగలందరూ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఫిర్యాదులు రావడంతో జీఆర్పీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. కీలకమైన ప్రాంతాల్లో ఎక్కడైతే ఇలాంటి చోరీలు జరగడానికి అవకాశం ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో, అలాగే సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టి అక్కడ రాత్రిపూట కూడా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ తెల్లవారుజామున 2:30-3 గంటల సమయంలో నిడుబోడు రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నలింగ్ వ్యవస్థ వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో 2 వ్యక్తులు వారికి కనిపించారు. వారి వద్ద కొంత అనుమానాస్పద వస్తువులు కూడా ఉండడంతో ఎవరని చెప్పేసి పోలీసులు నిలదీసేసరికి వాళ్ళు రాళ్లు తీసుకుని పోలీసుల పైన దాడి చేశారు. ఈ తప్పించుకున్నటువంటి క్రమంలో రైల్వే పోలీసులు తమ వద్ద ఉన్నటువంటి తుపాకులతో ఫైర్ ఆన్ చేశారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు పోలీసులు దుండగుల పైన జరిపారు. అయితే చీకటిగా ఉండడంతో పక్కన ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్లి ఆ 2 దొంగలు కూడా పారిపోయారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పాటు జిల్లా పోలీసులకు కూడా జీఆర్పీ పోలీసులు సమాచారం ఇచ్చారు. సమీపంలో ఉన్నటువంటి పొన్నూరు పోలీస్ స్టేషన్ నుంచి అదనపు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే పారిపోయిన దొంగలు ఉన్నారో వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. మొత్తం 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా జీఆర్పీ డీఎస్పీ కేశవరావు తెలిపారు. ఇలాంటి చోరీలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న తరుణంలో నిఘా పెంచాం, ప్రయాణికుల భద్రత దృష్ట్యా అని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే తాము రాత్రిపూట బృందాలు గస్తీ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పద వ్యక్తులు తారసపడ్డారని, వారిపైన కాల్పులు జరపగానే పారిపోయారని చెప్పేసి ఆయన వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఈ సిగ్నలింగ్ వ్యవస్థను పాడు చేసేందుకు వైర్లు కత్తిరించేందుకు ఉపయోగిస్తున్నటువంటి కట్టర్లు, అలాగే గ్లౌజులు ఇలాంటి కొన్ని ఉపకరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పైన తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పేసి జీఆర్పీ అధికారులు చెబుతున్నారు. అలాగే ఆ పారిపోయినటువంటి దొంగల కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకుని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు రైల్వే డీఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్ తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్ కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పీఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా
వారు ఇమ్మీడియట్ గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకుని వాళ్ళపై 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 3-3, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్ తో కాల్పులు జరగడం జరిగింది. సదరు నేర స్థలం నుండి హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడిప్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్ గా అందరికి తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పీఎఫ్, జీఆర్పీ సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. ఇక మీదట ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ గానీ, ఏసీపీ గానీ అలాంటి దుశ్చర్యలు చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఇలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు కాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని, అలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు కాల్పులు జరపడానికి అలర్ట్ గా ఉన్నారని పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రయాణికులందరికీ ఎవరికైనా ప్రజలకు ఇక్కడ చుట్టూ గ్రామస్తులు ఎవరైనా సరే మీ దృష్టికి ఎవరైనా అనుమానితులు, ఎవరైనా కొత్త వ్యక్తులు, ఈ ఏరియా కాని వాళ్ళు గాని ఏదైనా అనుమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు ఆ పోలీసు నంబర్లకి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైలు మద్దతు నెంబర్ ఉంది 139 కాల్. ఎవరైనా సరే మీకు ఏదైనా అనుమానం వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా 139 కాల్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తుంది. జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈఏపీ సెట్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. థ్యాంక్ యూ వెంకటేష్. అగ్రికల్చర్ అలాగే ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించేటటువంటి ఈఏపీ సెట్ 2026 ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో ఈ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ఈ పరీక్ష ప్రారంభమైంది. అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లా కేంద్రాలు అలాగే ప్రధాన పట్టణాల్లో కూడా ఈ సెంటర్లు నిర్వహించి పరీక్షకు ఏర్పాటు చేశారు. మొత్తంగా 48 పట్టణాల్లో ఈ పరీక్ష ప్రారంభమైంది. 9 గంటలకు సరిగ్గా గేట్లు క్లోజ్ చేయడం జరిగింది. మొత్తం చూస్తున్నాం, ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని పరీక్షా కేంద్రం వద్ద రాజీవ్ గాంధీ విద్యాసంస్థలలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఇక్కడ చూస్తే కనుక 9 గంటలకి గేటు క్లోజ్ చేశారు. మొత్తం 7:30 ఈ అభ్యర్థులందరూ కూడా లోపలికి పరీక్ష రాసేందుకు అనుమతించారు. నిమిషం ఆలస్యమైనటువంటి కూడా ఎవరిని కూడా అనుమతించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొంతమంది అభ్యర్థులు కూడా ఆలస్యంగా వచ్చారు. 9 గంటలు దాటిన తర్వాత వచ్చినటువంటి వారు ఎవరిని కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి చేయడం లేదు. ఎందుకంటే కాపీయింగ్ నివారణకు గాను ఉన్నత విద్యాశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా 7:30 నుంచి ఖచ్చితంగా 9 లోపే ఖచ్చితంగా పరీక్షా కేంద్రాల్లో వెళ్లాలని చెప్పేసి ముందుగానే సూచించిన నేపథ్యంలో ఆ మేరకు 9 గంటలు కాగానే పరీక్షా కేంద్రాల యొక్క గేట్లను మూసివేయడం జరిగింది. ప్రస్తుతం పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు తొలి స్లాట్ పరీక్ష నిర్వహించున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష కొనసాగనుంది. ఇవాళ రేపు 12, 13, 14, 15 అలాగే 18 తేదీల్లో ఈ పరీక్ష అనేది కొనసాగనుంది. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పరీక్ష నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ నెల 19, 20 తేదీల్లో అలాగే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ సంబంధించినటువంటి కోర్సుల్లో ప్రవేశానికి గాను ఏపీఏ సెట్ నిర్వహించనున్నారు. అది ఆ రోజుల్లో కూడా 9 నుంచి 12 అలాగే 2 నుంచి 5 వరకు మొత్తం 3 గంటల పాటు పరీక్ష అనేది జరుగుతుంది. మొత్తంగా విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి సహా పలు జిల్లా కేంద్రాలను కూడా ఈ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే రాజమహేంద్రవరం అలాగే కాకినాడ జిల్లాలో కూడా మొత్తంగా 16 సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా పటిష్ట బందోబస్తును అలాగే నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులందరినీ కూడా సెల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏది కూడా అనుమతి ఇవ్వలేదు. ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ సహా అలాగే గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా బాల్ పాయింట్ పెన్నును మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా క్యాలిక్యులేటర్లు అలాగే సెల్ ఫోన్లు ఇతరత్ర ఏది అనుమానాస్పద వస్తువులు ఏవి కూడా లేకుండా ఎలక్ట్రానిక్ పరికరాలు లేకుండా తనిఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రాలకు పంపించారు. మొత్తంగా చూస్తే కనుక ఈ పరీక్ష అనేది మొత్తం కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష జరగనుంది. 3 గంటల పాటు జరిగేటువంటి ఈ పరీక్షకు ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ఉండేందుకు అధికారులు ముందస్తుగానే ఆయా కేంద్రాలు జనరేటర్లు ఏర్పాటు కావచ్చు, అలాగే విద్యుత్ శాఖ ద్వారా ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసి ఎక్కడ కరెంటు లేకుండా అంతరాయం లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. కరెంటు కోతలు లేకుండా ఈ మేరకు జిల్లా కలెక్టర్లు కూడా విద్యుత్ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో మొత్తం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడ
వేసవి దృష్ట్యా విద్యార్థులు ఇబ్బంది పడకుండా చల్లని తాగునీరు అలాగే మజ్జిగ ఇచ్చేటటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు బస్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా పరీక్షా కేంద్రాలకు సత్వరం చేరుకునేందుకు గాను ప్రతిరోజు కూడా పరీక్ష ఎప్పుడైతే జరుగుతుందో ఆయా రోజుల్లో ఆర్టీసీ ప్రత్యేకించి బస్సులను కూడా ఏర్పాటు చేసి వారు సులభంగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా నిర్దిష్ట సమయంలోనే చేరుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, అలాగే పంచాయతీ శాఖ, అలాగే పోలీసు, ఇక అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో చేసుకొని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారి ఆదేశాల మేరకు పటిష్ట ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక మొత్తం 48 పట్టణాల్లో 142 సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 3,55,011 మంది అభ్యర్థులు విద్యార్థులు ఈ పరీక్షలు హాజరు కానున్నారు. పరీక్షల దృష్ట్యా ఎక్కడా ఇబ్బందులు కలగకుండా మాస్ కాపీయింగ్కు తావు లేకుండా చూసేందుకు పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక ఆంక్షలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ను ప్రత్యేకించి ఏర్పాటు చేసి పోలీసులను బందోబస్తుగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల లోపలికి ఎక్కాలి, ఎవరు కూడా అనుమానాస్పద వ్యక్తులను ఎవరిని అనుమతించలేదు. అలాగే పరీక్షా కేంద్రం బయట ప్రాంగణంలో కూడా గుమ్మి కూడకుండా అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ మేరకు చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక 9 నుంచి 12 గంటల వరకు ఈ పరీక్ష అనేది జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం కూడా 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మొత్తంగా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తూ పరీక్ష పకడ్బందీగా సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇది రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరిని చాటుకుంది. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు శాంతి దూతగా నటిస్తున్న పాకిస్తాన్ ఇరాన్ సైనిక విమానాలకు తన గడ్డపై రక్షణ కల్పిస్తోంది. అమెరికా దాడుల నుంచి ఇరాన్ యుద్ధ విమానాలను కాపాడేందుకు పాక్ తన ఎయిర్ బేస్లను వినియోగిస్తోందని తాజాగా CBS నివేదిక వెల్లడించింది. ఇరాన్ తన పౌర విమానాలను ఆఫ్ఘనిస్తాన్లో కూడా భద్రపరిచినట్లు పేర్కొంది. చైనా అండతోనే పాక్ ఇలాంటి సాహసం చేస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక అవసరాల కోసం 80% చైనాపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్కు తెర వెనుక అండగా ఉన్న చైనా ఒత్తిడితోనే పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం నిప్పులు చెరిగారు. ఒకవైపు అమెరికాకు మిత్రదేశంగా ఉంటూ మరోవైపు ఇరాన్కు సహకరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ పాత్రపై రీఇవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అసోంలో వరుసగా మూడోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా హిమంత బిశ్వ శర్మ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాత్రి గువాహటి చేరుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో నగరమంతటా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియాలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే గువాహటి చేరుకున్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాలకు గాను బీజేపీ 82 స్థానాలు గెలుచుకోగా దాని మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసోంలో పర్యటించనున్నారు. సోమవారం ఢిల్లీ నుంచి గువాహటికి చేరుకున్న సీఎం ఇవాళ వెటరినరీ కాలేజీ గ్రౌండ్లో జరిగే హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. సింగపూర్కి వెళ్లిన మంత్రి లోకేష్ సోమవారమే ఢిల్లీకి వచ్చారు. సీఎంతో కలిసి ఆయన గువాహటికి చేరుకున్నారు. హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి బయలుదేరనున్నారు. కొన్ని పాఠశాలలు కొంతకాలం ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పాఠశాల బస్సులు, వాహనాల ద్వారా జరిగే ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఆన్లైన్ విధానం దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. గుజరాత్లోని వడోదరలో పర్యటించిన మోదీ సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు కొన్ని పాఠశాలలు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కోవిడ్ సమయంలో మనం అలవాటు చేసుకున్న డిజిటల్ విద్యను ఇప్పుడు దేశ ఆర్థిక ప్రయోజనాల కోసం వాడుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికత అందుబాటులో ఉన్నందున వీలైనంత వరకు వర్చువల్ సమావేశాలు నిర్వహించుకోవడం వల్ల విదేశీ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు ఈ దిశగా అడుగులు వేయాలని ప్రధాని ఆకాంక్షించారు. हमारे लिए बहुत फायदेमंद होगी। ये जरूरी है कि सरकारी और प्राइवेट दोनों ही दफ्तरों में वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। मैं कुछ स्कूलों से भी आग्रह करूंगा कि कुछ समय के लिए ऑनलाइन क्लासेज की व्यवस्था पर काम करें। जहां संभव हो
पेट्रोल डीजल का उपयोग कम करें। ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన ఖరారైంది. ఈ శుక్రవారం నుంచి యుఏఈతో పాటు 4 ఐరోపా దేశాల్లో ప్రధాని పర్యటించనున్నారు. 6 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను ప్రధాని సందర్శించనున్నారు. ముందుగా ప్రధాని మోదీ యుఏఈ వెళ్తారు. అక్కడ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో భేటీ అయి ఇంధన సహకారం, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించనున్నారు. అనంతరం నెదర్లాండ్స్, స్వీడన్ దేశాల్లో పర్యటించి రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. ఆ తర్వాత నార్వే వెళ్తారు. 43 ఏళ్ల తర్వాత నార్వేను సందర్శిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. అక్కడ జరిగే 3వ భారత్ నార్డిక్ సమ్మిట్లో మోదీ పాల్గొంటారు. చివరగా ఇటలీ పర్యటనతో ప్రధాని పర్యటన ముగియనుంది. విద్యుత్ బస్సులు నడిపేందుకు రాష్ట్రంలో 10 ఆర్టీసీ డిపోల్లో మౌలిక వసతులు సమకూరుస్తున్నట్టు ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ ఎంవై దానం చెప్పారు. ఆర్టీసీ నియంత్రణలో పూర్తిగా ప్రైవేటు భాగస్వామ్యంతో విద్యుత్ బస్సులు నడుపుతున్నామన్నారు. శ్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకు 55 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా వినియోగించుకున్నారని తెలిపారు. విద్యుత్ బస్సులు వీలైనంత త్వరగా నడుపుతామంటున్న ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ దానంతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. వేసవి సెలవుల్లో ప్రయాణాలు అత్యంత రద్దీగా కొనసాగుతూనే ఉన్నాయి. రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్సు అందుబాటులో ఉంచుతోంది. మరోవైపు శ్రీశక్తి పథకం అందుబాటులో తెచ్చిన తర్వాత ఈ అత్యధిక రద్దీతో బస్సులు నడుస్తున్నాయి. అట్లాగే ప్రభుత్వం పదే పదే చెబుతున్న ఎలక్ట్రికల్ బస్సులు కూడా దశల వారీగా రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ ఎంవై దానం ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు వేసవి సెలవుల్లో ఆర్టీసీ ఇప్పటి వరకు నడుపుతున్న రద్దీ బస్సులు ఎలా మీరు అందుబాటులో తెచ్చారు ప్యాసింజర్లకు? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసినటువంటి స్త్రీశక్తి ప్రోగ్రాం ఆగస్టు 15 నుంచి మార్చి వరకు సుమారు 55 కోట్ల మంది లేడీ ప్రయాణికులు ప్రయాణం చేయడం జరిగింది. ఈ స్త్రీశక్తి వలన ఆక్యుపెన్సీ రేషియో అంతకుముందు 70% ఉన్నది 92% వరకు ఇంక్రీజ్ అవడం జరిగింది. ఈ పెరిగిన డిమాండ్ అనుగుణంగా ఆర్టీసీ సుమారు 1500 ఎడిషనల్ ట్రిప్స్ 64,000 కిలోమీటర్లు ఎడిషనల్గా ప్లానప్ చేసి పెరిగిన డిమాండ్ని క్యాటర్ చేయడానికి ఆర్టీసీ సమాయత్తమైంది. ఇప్పుడు ప్రధానంగా స్త్రీశక్తి చాలా గ్రాండ్ సక్సెస్ అయిన పథకంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో రద్దీ తగ్గట్టు ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచాలని క్షేత్రస్థాయిలో ప్రయాణికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. దానికి తగ్గట్టు మీరు ఎలాంటి సన్నద్ధతో ఉన్నారు? పిఎం ఈ బస్ సేవ కింద సుమారు 750 బస్సులు శాంక్షన్ చేయడం జరిగింది. అవి ఆల్రెడీ మనకి 10 డిపోల్లో రాష్ట్ర వ్యాప్తంగా 10 డిపోల్లో ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సివిల్ వర్క్స్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ జరుగుతుంది. అవి కంప్లీట్ అయిపోయినట్టునే ఈ ఎలక్ట్రికల్ బస్సులు 750 ఫస్ట్ వేలో 750 బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది. అవి కాకుండా ఇంకొక 1450 బస్సులు ఎలక్ట్రికల్ బస్సులని ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఫేజ్లో వాటిని కూడా ఆర్టీసీలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విద్యుత్ బస్సులు నిర్వహణ కోసం ఆర్టీసీ ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకుంటోంది? ఎక్కడెక్కడ మీరు ఏర్పాట్లు చేస్తున్నారు ఛార్జింగ్, బస్ మెయింటెనెన్స్ సంబంధించి? సో ఫస్ట్ ఫేజ్లో 10 డిపోల్లో ఈ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టడానికి ప్రపోజల్ రెడీ అయింది. దాంట్లో ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏవైతే సివిల్ వర్క్స్ స్టార్ట్ అయినాయి, సివిల్ వర్క్స్ అయిపోయిన వెంటనే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టడం జరుగుతుంది. అది అవి డిపోలు మనకి ఇక్కడ విజయవాడలో విద్యాధర్పురం, తర్వాత మంగళగిరి, గుంటూరు టు నెల్లూరు, విశాఖపట్నం, ఇలా సుమారు ఒక 10 డిపోల్లో మేము ఈ ప్రపోజల్ పెట్టడం జరిగింది. రెండో ఫేజ్లో సంబంధించి 1450 బస్సులు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అవి రెండో ఫేజ్లో 1450 బస్సులకి సీఎం గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి ఏ డిపోలు ఎన్ని పెట్టాలనేది మేము ప్రపోజల్ పంపిస్తున్నాం. ఆ ప్రపోజల్ వచ్చిన తర్వాత వాళ్ళు టెండర్కి వెళ్తారు. ఆర్టీసీకి కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. దానికి సంబంధించి వివరాలు? అవార్డు మనకి ఐటీ యూసేజ్, ఆర్టీసీలో ఐటీ యూసేజ్ మీద
నేషనల్ అవార్డు వచ్చింది. సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. దాన్ని ఎట్లా భర్తీ చేయబోతున్నారు? క్షేత్రస్థాయిలో నుంచి కూడా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు కండక్టర్లు ప్రధానంగా బస్సు నిర్వహణకు సంబంధించి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీ దృష్టికి కూడా పదే తీసుకొస్తున్న పరిస్థితులు దాన్ని ఎట్లా భర్తీ చేస్తారు? బస్సు నిర్వహణకి సిబ్బంది కొరత ఏం లేదండి. గ్యారేజ్లో సరిపడా సిబ్బంది ఉన్నారు. ఓన్లీ డ్రైవర్స్ సిబ్బంది కొరత ఉంది. వాటికి ప్రజెంట్ ఆన్ కాల్ డ్రైవర్స్ మేము వాడుకుంటున్నాం. ప్రతి డిపోలో కూడా 30 నుంచి 40 మంది ఆన్ కాల్ డ్రైవర్స్ని వాడుకుని సర్వీసులు క్యాన్సిల్ కాకుండా ఉన్న బస్సులన్నీ కూడా ఆపరేట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. స్త్రీశక్తి పథకంలో ఇప్పటివరకు సుమారు 55 కోట్ల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఇది అత్యంత విజయవంతమైన పథకంగా అభివర్ణిస్తున్నారు ఆపరేషన్స్ ఆర్టీసీ ఈడీ ఎంవై దానం. అట్లాగే భవిష్యత్ అవసరాలకు ప్రభుత్వం నిర్దేశించిన విద్యుత్ బస్సులు కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తాం. దానికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 10 ఆర్టీసీ డిపోల్లో ఏర్పాటు చేస్తున్నాం. మౌలిక వసతులు అయితే సమకూరుస్తున్నామని చెప్తున్నారు. త్వరలోనే అవి పూర్తయిన తర్వాత మొదటి దశ బస్సులన్నింటినీ కూడా రోడ్డుపై ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని దానం వివరిస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో జూలై 1 నుంచి 7,973 కోట్లతో వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇందులో కేంద్రం వాటా 4,784 కోట్లు, రాష్ట్ర వాటా 3,189 కోట్లు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వీబీజీ రామ్జీని జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు పరిచేందుకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రాలకు సమాచారం పంపారు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని మొదట భావించిన పరిపాలనా సాంకేతిక కారణాలతో జూన్ ఆఖరు వరకు నరేగానే కొనసాగించనున్నారు. రామ్జీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో నోటిఫై చేయనుంది. ఇప్పటికే 2026-27 బడ్జెట్లో నిధులు కేటాయించింది. రాష్ట్రంలో పథకం ప్రభావవంత అమలుకు ముఖ్యమంత్రి చైర్మన్గా రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కౌన్సిల్ను త్వరలో ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్గా రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు కానుంది. పథకం అమలుకు అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కమిటీ చర్చించి ఆమోదించనుంది. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో చాలినన్ని ఎరువుల నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో రైతులు ఆందోళనకు గురై ఎరువులు కొనుగోళ్లకు ఎగబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశీయ ఉత్పత్తికి అనుబంధంగా యూరియా, ఇతర పోషకాలను దిగుమతి చేసుకుంటోందని, రానున్న ఖరీఫ్ సీజన్లో చాలినంత స్థాయిలో వాటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపన్నా ఎస్ శర్మ వెల్లడించారు. ప్రధాన ఎరువుల ధరలు స్థిరంగానే ఉన్నాయని తెలిపారు. 2026 ఖరీఫ్ సీజన్ కోసం ఎంత పరిమాణంలో ఎరువులు అవసరమో వ్యవసాయ శాఖ అంచనాలు సిద్ధం చేసింది. డిమాండ్తో పోల్చుకుంటే 51% నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మరింత నిల్వలకు దిగుమతి అవుతోందని అదనపు కార్యదర్శి తెలిపారు.